time UPSC tuitions only in Tirumala IAS Institute, Chaitanyapuri. Call chesi ipude join avvandi. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పంజగుట్ట పిఎస్లో నటి శ్యామల విచారణ ముగిసింది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి దాదాపు 3.5 గంటల పాటు శ్యామలను పంజగుట్ట పోలీసులు అయితే విచారించారు. ఇక విచారణ అనంతరం శ్యామల మీడియాతో మాట్లాడింది. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయబోనని చెప్పింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయడం తప్పని, నష్టపోయిన వారెవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిదని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువగా మాట్లాడలేనని చెప్పింది. చట్టాలపై నమ్మకం ఉందని, పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపింది నటి శ్యామల. ఇక బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రావాలంటూ వారం రోజుల క్రితం పంజగుట్ట పోలీసులు శ్యామలకు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఆ నోటీసులకు ఆమె స్పందించకపోగా విచారణకు హాజరు కాకుండానే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేయడంతో హైకోర్టు విచారించి ముందస్తు బెయిల్నైతే మంజూరు చేసింది. యాంకర్ శ్యామలను అరెస్టు చేయొద్దని నోటీసులు ఇచ్చి విచారించాలని పంజగుట్ట పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సోమవారం పోలీసుల విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం సూచించగా ఉదయమే విచారణకు హాజరైంది. ఆంధ్ర 365 అనే బెట్టింగ్ యాప్ ను గత కొంతకాలంగా శ్యామల ప్రమోట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోపక్క ఈ కేసులో ఇప్పటి వరకు ఈ కేసులో టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్, విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు విచారించారు. విష్ణుప్రియ, రీతూ చౌదరి మార్చి 25న మరోసారి ఎంక్వైరీకి రానున్నారు. వీరితో పాటు సన్నీ యాదవ్, అజయ్, సుధీర్ ఎప్పుడైనా విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం. ఈ కేసులో పరారీలో ఉన్న వారికి మరోసారి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు భావిస్తున్నారు. అటు మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల, శోభా శెట్టి, సిరి హనుమంతు, శ్రీముఖి సహా పంజగుట్ట పిఎస్లో విచారణ ఎదుర్కొంటున్న 11 మంది పైన కేసు నమోదు కాగా ఈ ఎంక్వైరీ ఇంకా మొదలు కాలేదు. మొదట బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, మీడియేటర్లను విచారించిన తర్వాత సెలబ్రిటీలను విచారణకు పిలుస్తారని తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను.